ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పురస్కరించుకొని విశాఖలో పలు చోట్ల బీజేపీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా లాసెన్స్ బే కాలనీలో గల బీజేపీ కార్యాలయంలో కోలాహల వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు మీడియాతో మాట్లాడుతూ వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్రానికి మద్దతుగా ఢిల్లీలో బీజేపీకి గెలుపు లభించిందని అన్నారు. మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర మాట్లాడుతూ ఇది చరిత్రలో మరచిపోలేని రోజు అని, ఆప్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పిన రోజుగా అభివర్ణించారు. మద్యం కుంభకోణంకి పాల్పడిన పార్టీ భూస్థాపితం అయిందని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పార్టీల పాలన తరువాత బీజేపీ గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె బీజేపీ నేత శ్యామలా దీపిక మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమని కొనియాడారు. కేంద్రంలో మోడీ పాలన చూసి ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఢిల్లీ గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో వికసిత భారతే లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తుంది. ఈ రకంగా ఇచ్చిన పథకాల్లో కానీ, అలాగే సంక్షేమం, అభివృద్ధి రెండు పథకాలు సమాంతరంగా నడిపిస్తూ భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా తీసుకెళ్లే దిశగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది. ఈ రకంగా బీజేపీ ఢిల్లీలో జెండా వేయడం జరిగింది. అదేవిధంగా దేశం మొత్తం కాషాయమయం చేస్తామని, దానికి మేమందరం కూడా అదే తరహాలో పనిచేస్తున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అందరికీ ఈ నెగ్గించిన ఢిల్లీ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ. భారతీయ జనతా పార్టీ చరిత్రలో మర్చిపోలేని రోజు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టామని చెప్పుకునే ఆ పార్టీ ఏదైతే ఉందో వారి యొక్క అవినీతికి తట్టుకోలేక ప్రజలు బుద్ధి చెప్పిన రోజు. ఘోరాతి ఘోరంగా వాళ్ళని ఓడించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అక్కడ పట్టం కట్టారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరొకసారి ప్రజలు బలపరిచారు. రానున్న రోజుల్లో కూడా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు కూడా అధికారంలోకి వచ్చి భారత ఖ్యాతిని మొత్తం ప్రపంచమంతా చాటి చెప్పే విధంగా ముందు రోజులు రాబోతున్నాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ 5వ స్థాయిలో ఉన్న మనం రాబోయే రోజుల్లో 3వ స్థానానికి వెళ్ళడమే, మరికొన్ని సంవత్సరాలనే మొదటి స్థానానికి చేరుకోవడానికి ఇది నాందిగా మనం తీసుకోవచ్చు. అవినీతిని మేము పూర్తిగా తుడిచేస్తామని చీపురు కట్ట గుర్తుతో వచ్చి పూర్తిగా అవినీతిమయమై మారిపోయింది ఆ పార్టీ. అదంతా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడం మనందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎవరైతే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ముఖ్యమంత్రిగా స్థానం పొందాడో కేజ్రీవాల్, ఆయన కూడా చిత్తుగా ఓడిపోయిన సందర్భం. మద్యం కుంభకోణం అయితే అనేక కుంభకోణాలకి నిలయమైన ఆ పార్టీ పూర్తిగా పోవడంతో అక్కడ మళ్ళీ ఢిల్లీలో మంచి రోజులు అక్కడ ప్రజలకు రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మొత్తం విశాఖ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పార్టీ కార్యాలయం రావడం జరిగింది. ఇక్కడ అందరూ సంబరాల్లో మునిగిపోయాము. మాతో పాటు మా కార్యకర్తలు కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. హస్తగతం చేసుకోవటం ఏదైతే ఉందో యావత్ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నాడు. సుమారు 27 సంవత్సరాల తర్వాత, సుమారు 5 టర్మ్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీని హస్తగతం చేసుకుంది. ఢిల్లీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మదన్ లాల్ ఖురానా గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. చివరిగా సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు కాంగ్రెస్ హస్తగతమైంది. సుమారు 15 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాల ఆ పరిపాలన తరువాత ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు ఏదైతుందో మా అందరికీ కూడా ఒక తీయని కబురు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 2014 తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి చేసిన తర్వాత అన్ని చోట్ల గెలుస్తున్నారు, ఢిల్లీలో ఎందుకు గెలవటం లేదు అనేది మాకు చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఇవాళ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ యొక్క వాళ్ళ యొక్క అవినీతి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి మొత్తం అవినీతిని తరిమి కొడతామని చెప్పిన పార్టీ ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అవటం జరిగింది. అవినీతిని తుడిచేస్తాననే ఆ యొక్క అరవింద్ కేజ్రీవాలే అవినీతి తిమంగళంగా మారి ఢిల్లీలో చేసిన ఘోరాలు, నేరాలు, అవినీతులు మొత్తం ప్రపంచంతా వీస్తుపోయింది. ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్తో సహా మనీష్ సిసోడియా, అతీషి
అలాగే సౌరవ్ శ్రీవాస్తవ్ లాంటి అనేక మంది ఎవరైతే ఆ యొక్క ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చాలామంది అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది. వీళ్ళని ఈ అవినీతి కారణంగా వీళ్ళు అరెస్ట్ కారణంగా వాళ్ళకి ఒరుగుతుంది తప్ప వాళ్ళకి ఏ విధంగా నష్టం ఉన్నదని ఇవాళ అరవింద్ కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోడియా, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన శ్రీమతి అతీషి ఘోరంగా ఓడిపోవటం ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీకి అది పెద్ద చెంపపెట్టు లాంటిది. అలాగే దాంతోపాటు అనేక మంది ప్రముఖులు వాళ్ళందరూ కూడా ఓడిపోవటం జరిగింది. ఇవాళ ఏదైతే ఢిల్లీ గెలుపుందో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక తిరుగులేని శక్తి అని చెప్పి ప్రజలందరికీ తెలియజేశారు. ఆ విధంగా క్యాపిటల్ ఏదైతే ఉందో క్యాపిటల్ స్టేట్ అది భారతీయ జనతా పార్టీ చేతిలోకి వస్తే తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఉండే పంచభూతాలని సర్వనాశనం చేసి అక్కడుండే యమున నీటిని శుద్ధి చేసే విధంగా ఒక పెద్ద బృహత్ ప్రణాళిక ముందుకు తీసుకొస్తాం. ఏ విధంగా అయితే నమామి గంగా అని చెప్పి గంగని ఏ విధంగా శుద్ధి చేసి మనందరం ఇప్పుడు మహాకుంభమేళ ప్రయాగులు ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా ఢిల్లీ సంబంధించిన యమునా తీరాన్ని అద్భుతంగా చేస్తానని చెప్పి పర్వేష్ వర్మ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ని ఓడించిన వ్యక్తి చెప్పాడు. అలాగే ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన గాలి కాలుష్యం కలిగిన నగరంగా ఢిల్లీ ఉండటం కూడా మన దురదృష్టం. ఇవాళ దాన్ని పూర్తి స్థాయిలో శుద్ధి చేసే విధంగా ప్రణాళిక చేస్తామని చెప్పి ప్రతిన బూనటం జరిగింది. తప్పనిసరిగా గాలి, నీరు, చెట్టు, చేమ, భూమి అన్నింటినీ కూడా శుభ్రపరిచే పెద్ద కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో తీసుకోబోతుంది. ఢిల్లీ గెలుపు మా అందరికీ అత్యంత స్ఫూర్తి ప్రదాతగా ఉంది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగడానికి మీ అందరం కలిసి కృషి చేస్తాం. ఆ విధంగా ఢిల్లీ గెలుపు మా అందరికీ స్ఫూర్తి ప్రేరణ ఇచ్చింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే 27 సంవత్సరాల తర్వాత మన ఢిల్లీలోని మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ మళ్ళీ తిరిగి జెండా ఎగరేయడం అనేది చాలా చరిత్రాత్మకమైన సంఘటన కింద మనం భావించాలి. ఫస్ట్ ముందర దేశమంతా కూడా ముందర ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మన వేరే రాష్ట్రాల్లో ఎప్పుడైతే బీజేపీ గెలుపొందిందో ఆ గెలుపుని చూసి ఢిల్లీ వారు కూడా మనం కూడా మన బీజేపీని ఎన్నుకుందాం అనే ఒక భావన వచ్చి అలాగే తిరిగి మోడీ గారిని ఎన్నుకుంటూ బీజేపీని మళ్ళీ ముందర జెండా రెపరెపలాడి చేసినందుకు ముందర ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కూటమి నాయకత్వం ఇక్కడ వర్తిల్లడం వల్ల తెలుగువారు అందరూ కూడా ఆలోచింపచేసే విధంగా కూటమి వాళ్ళు కూడా మనకి ఎంతో కొంత కృషి చేయడం వల్ల అక్కడ బీజేపీలో ఉన్న తెలుగువారు కూడా దాన్ని ఒక స్ఫూర్తి కింద తీసుకుని మళ్ళీ మోడీ గారిని మనం తిరిగి తీసుకురావాలనే భావంతో అందరూ కూడా మాకు సహకరించినందుకు మొత్తం భారతదేశం అంతా కూడా బీజేపీ మయం చేయడానికి అందరూ ఎవరి వంతు వారు కృషి చేయడం అనేది చాలా ఉత్తమమైన విశేషం కింద భావిస్తున్నాము. అదేవిధంగా మన కూటమే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఇది ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక షాప్లో మనకు ఒక వస్తువు నచ్చకపోతే పక్క షాప్లోకి ఎలాగైతే వెళ్తామో అదేవిధంగా ఢిల్లీలో ప్రభుత్వం అనేది ప్రస్తుతం జనాలకి ఇన్ని సంవత్సరాలు నచ్చగా బీజేపీ అనే దాన్ని మన పక్క రాష్ట్రం ఇంతలా అభివృద్ధి చెందుతుంది, మనం ఉన్న చోట మనకి ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అనే భావంతో మళ్ళీ తిరిగి బీజేపీకి అవకాశం ఇచ్చినందుకు మేము అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం.